నమస్తే, వెల్కమ్ టు ఇన్నా టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్ళే ముందు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మేము ఇంతకంటే బెటర్ కంటెంట్ చేయాలంటే మీ సపోర్ట్ మాకు అవసరం కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. ఎమ్మెల్సీలకు సంబంధించి ఇంతకుముందు ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఏదైతే నియమించారో అవి రిజెక్ట్ అయినందుకు ఇప్పుడు ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక వార్త మళ్ళీ రావడం జరిగింది. చూడండి, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను నియమించుకోవచ్చు. కొత్త నియామకాలకు పాత ఆదేశాలు అడ్డంకి కాదు. మంత్రివర్గ సిఫార్సులపై గవర్నర్ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు. తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై సుప్రీం స్పష్టత. అమీర్ అలీ ఖాన్ పిటిషన్ను ఇతర పిటిషన్లకు జత చేసిన కోర్టు తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా. ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను నియమించుకోవచ్చు అనేది ఇంతకుముందు ఏ పరిస్థితులలో రిజెక్ట్ అయింది ఏందనేది ఆల్రెడీ క్లియర్ కట్గా మనం ఇంతకుముందు చెప్పినాము. అట్లనే ఈ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను నియమించుకోవచ్చు అని చెప్పేసి ఒక శుభవార్త చెప్పింది. ఎవరికి? ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి. ఏంటంటే అది ఇంతకుముందు గవర్నర్ కోటాలో కోదండరామ్ గారి ఆ ఎమ్మెల్సీ పదవి క్యాన్సిల్ అయింది. ఇది అలీఖాన్ గారిది, కోదండరామ్ గారిది ఇద్దరిది కూడా క్యాన్సిల్ కావడం జరిగింది. ఆ క్యాన్సిల్ అయిన పక్షంలో మళ్ళా దానిపైన కొట్లాడి చేస్తే గవర్నర్ కోటాలో నియమించుకోవచ్చు, పాత పద్ధతులు కొత్త పద్ధతులకు అడ్డు కావు అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియడం జరిగింది. దానికి సంబంధించి మళ్ళీ గవర్నర్ కోటాలో ఇప్పుడు మళ్ళా ఇద్దరు ఎమ్మెల్సీలు అయ్యే అవకాశం ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి మనకు తెలుసు ఎవరిని సజెస్ట్ చేస్తారనేది. కోదండరామ్ గారిది, అలీఖాన్ గారిది ఇద్దరిది కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళే మళ్ళీ ఎమ్మెల్సీలు అవుతారు. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు దానికోసమే. కానీ కోదండరామ్ గారు అంటే ఒక ఉద్యమకారుడు. ఆయన కోదండరామ్ సార్ అంటే అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన వ్యక్తి. అందులోనూ ఒక ఉద్యమకారునిగా ఇంకా జనాలందరికీ కూడా దగ్గరైన మనిషి. అట్లాంటిది ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని రోజులు ప్రభుత్వంతో పనిచేసి కేసీఆర్ గారు మరి ఏ పరిస్థితుల్లో పక్కన పెట్టిండో, ఈయన పక్కకు జరిగిండు అనేది ఆ క్లియర్ కట్గా తనకు తెలియదు. కానీ పక్కకు పోయిన తర్వాత ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ మళ్ళీ బలోపేతానికి కృషి చేసి అది ఫలించకపోవడం వల్ల మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాబోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారితో జతగట్టి మళ్ళా కొట్లాడి ఉద్యోగాల కోసం అని రకరకాల వాటి కోసం కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొద్దామని చెప్పేసి అనేక సెమినార్లు కండక్ట్ చేసింది కోదండరామ్ గారు. కండక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు కూడా తగిన గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిర్రు. కానీ ఆ ఇచ్చిన పదవిని కూడా కోర్టు నిలబెట్టలేదు, క్యాన్సిల్ చేసేసింది. అప్పుడు కోదండరామ్ గారు నిరుద్యోగులు రకరకాల సమస్యలతోటి పార్టీకి సపోర్ట్ చేసిండు. గెలిచిన తర్వాత పార్టీతో పని చేపిస్తా అన్నాడు. కానీ ఈరోజు అదే నిరుద్యోగులు మళ్ళీ కొట్లాడి పార్టీ మాకు సపోర్ట్ చేస్తలేదు, లేకపోతే ప్రభుత్వం మాకు సపోర్ట్ చేస్తలేదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగాలు వేస్తలేదు, మాకు ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కొట్లాడితే ఈరోజు పక్క పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి వాళ్ళపైన ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు. కోదండరామ్ గారు మీరు ఏడున్నా ఒక ఉద్యమకారునిగా, ఒక నిజాయితీ గల నాయకునిలాగా జనాలందరికీ మెచ్చిన నాయకుడు, నచ్చిన నాయకుడు. కాబట్టి మీరు ఇట్లాంటి పరిస్థితులకు లొంగకుండా నిరుద్యోగుల పక్షాన, రైతుల పక్షాన మీరు ఎట్లనే కొట్లాడి రేవంత్ రెడ్డి గారితో అనేక రకాల పనులు చేపించి ఉద్యోగ కల్పనలో కూడా మీరు తోడుండాలని చెప్పి కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఎట్లాగో ఎమ్మెల్సీ మీరు 100% అవుతారు. అయినప్పుడు ఈ నిరుద్యోగులను ఏదో బీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, ఎంఐఎం కార్యకర్తలు అని ఒక ముద్ర వేయకుండా నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాల కల్పనలో మీ సహకారం 200% అందించి ఆ నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జనాలందరి తరపున మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పదవులు రాగానే మారే నాయకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ లేక మీరు కూడా అనిపించుకోకండి. ఖచ్చితంగా ఎక్కువ అవకాశాలు మీరు మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఇంతకుముందు ఉన్న నాయకుల్లాగానే పదవులు రాగానే మారకుండా పదవి వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగుల కోసం పాటుపడి నిరుద్యోగులు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డారు. అట్లనే నిరుద్యోగుల పైన దయించి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి దయతోటి అడగాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, వాళ్ళు కొట్లాడి తెచ్చిన గవర్నమెంటు మళ్ళీ వాళ్ళని అడుక్కునే స్థాయికి దిగజారుస్తుంది. ఏ గవర్నమెంట్ అయినా సరే నిరుద్యోగుల తరఫున నిలబడాలి. కోదండరామ్ గారు లాంటి నాయకులు ఎంతైనా వాళ్ళకందరూ వెన్నెముకలాగా. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు గవర్నమెంట్తో కొట్లాడి, ఇప్పుడు అధికారంలో లేకపోయినప్పుడు కొట్లాడడం కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా కొట్లాడి నిరుద్యోగుల పక్షాన్ని నిలబడ్డ రోజే మీకు తగిన గుర్తింపు దొరుకుతుంది, మీరు తగిన నాయకుడు అని చెప్పేసి జనాలు కూడా అనుకుంటారు. లేదంటే ఇక అందరిలాగా నేను కూడా పదవి రాగానే మారిపోయాడని చెప్పేసి ఒక ముద్ర పడుతుంది మీ మీద. కాబట్టి గవర్నమెంట్తో కొట్లాడి నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం. చూద్దాం మరి ఎవరెవరిని చేస్తారని. అలీఖాన్ గారిది ఆ పిటిషన్ ఇంకా కూడా క్లియర్ కాలేదు, ఇంకా పెండింగ్ ఉన్నది. మార్చి 19కి వాయిదా పడ్డది. కానీ నెక్స్ట్ ఏం చేస్తారు, ఏ టైంకి ఏం చేస్తారు అనేది చూడాలి.
చూద్దాం మరో వార్త. సహనానికి విజయం. అమెరికా సుంకాల విషయంలో విమర్శలు ఎన్ని వచ్చినా భరించాం. వాణిజ్య చర్చలో సుస్థిర వైఖరితో ఉన్నాం. ఫలితాలు చూస్తున్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, సుంకాల తగ్గింపుపై ప్రధాని మోదీకి ఎన్డీఏ ఎంపీల సన్మానం. ఈ సుంకాల తగ్గింపులో మనం ఎంత రిస్క్ చేసినాము, ఎంత ఎవరెవరితో మాటలు పడ్డాము ఏందనేది మోడీ గారు వెల్లడించారు. దానికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అసలు మీరు ఆ ఒప్పందం వల్ల రైతులకు అన్యాయం జరిగింది, ఇంకా పలానా డిపార్ట్మెంట్లకు అన్యాయం జరిగిందని చెప్పి క్లియర్ కట్గా రాహుల్ గాంధీ గారు చెప్పారు. వాళ్ళకు మైకులు కట్ చేసిన ప్రతిపక్ష ఎంపీలకు మైకులు కట్ చేస్తారని చెప్పేసి స్పీకర్ గారికి లేఖ కూడా రాశారు. ఏమనంటే ఎంపీల మైకులు కట్ చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని కూనియడమే, రాజ్యాంగాన్ని హేళన చేయడమే అని చెప్పేసి ఒక లేఖ రాయడం జరిగింది. దానికి స్పీకర్ గారు కూడా స్పందించి నేను ఎవరి మైకులు కట్ చేయాల్సిన పని లేదు, నేను ఎవరెవరికి ఎంత సమయం ఇవ్వాలో అంత సమయం ఇస్తామని చెప్పేసి కూడా ఆయన కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడాలి ఏంటంటే అంటే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క గవర్నమెంట్ వైఖరి కానీ ఇక్కడ ప్రతిపక్షాల వైఖరి కానీ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి రైట్ అనిపిస్తుంది, ఒక రాంగ్ అనిపిస్తుంది. కాకపోతే ఇది జనాలకు ఎంత మేలు జరుగుతున్నది, జనాలకు ఎంత అన్యాయం జరుగుతున్నది, ఇది మాత్రమే ఫైనల్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా జనాలకు మేలు జరిగే పరిస్థితి ఏమున్నది. వాస్తవానికి రాహుల్ గాంధీ గారు ఒక మాట అంటారు, ఏమనంటే రైతులకు అన్యాయం జరుగుతున్నది ఆ ఒప్పందంతో అని అన్నారు. రైతులకు అన్యాయం జరిగే పని గవర్నమెంట్లు కూడా చేయొద్దు, ఒకవేళ జరగకపోయినా జరిగినట్టు ప్రతిపక్షాలు కూడా మాట్లాడొద్దు. ఎందుకంటే గవర్నమెంట్ పైన బురద జల్లే ప్రయత్నము ఏ ప్రతిపక్షమైనా చేస్తుంది. కాకపోతే నిజంగా రైతులకు అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా దానిపైన క్లియర్ కట్గా ఎవిడెన్స్ తోటి మాట్లాడి ఇక్కడ రైతులకు కానీ అక్కడ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ ఇంకా రకరకాల సంస్థలకు కానీ ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా వాణిజ్య ఒప్పందాలు ఉండాలి. అటున్నప్పుడే దేశం బాగుపడుతుంది, దేశం కొంచెం ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. అది కాకుండా ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఒప్పందాలు చేసుకోనో లేకపోతే ఒప్పందాలు కరెక్ట్ కావనో ఇట్లాంటి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ పోతే దేశం ముంగట పడదు. ఎందుకంటే ఆల్రెడీ 70 ఏళ్ళు గడిచిపోయింది భారతదేశంకు స్వాతంత్రం వచ్చి, అయినా కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అని మాట్లాడుకుంటాం, అది మన దళిద్రము. అట్లా కాకుండా ఇప్పటి నుంచి అన్న కనీసం అరే మన దేశం అభివృద్ధి చెందింది అనేటట్టు మాట్లాడుకుంటట్టు కొన్ని పనులు చేస్తే బాగుంటుంది గవర్నమెంట్లు. అది బీజేపీ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా. కేంద్రంలో గత మూడు టర్ములుగా మోడీ గారు అధికారంలో ఉన్నారు, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కాబట్టి కనీసం దేశం ముంగట తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయాలి వాళ్ళు, వీళ్ళు కూడా ప్రతిపక్ష నాయకులు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మేము అధికారంలో ఉండాలి, మేము అధికారంలో ఉండే ప్రయత్నం కాదు, దేశం ముంగట్టుకునే ప్రయత్నం చేయండి, గంతే, గది కావాలి. చూద్దాం మరో వార్త చూద్దాం. రేవంత్ రెడ్డి గారు ఆయన స్టూడెంట్ దశ ముగించుకొని తెలంగాణకు మళ్ళా రావడం జరిగింది. దానికి సంబంధించి మంత్రులు అందరూ కూడా పోయి కలిసిర్రు. చూద్దాం అదే వార్తగో. అందరూ క్షేత్రస్థాయిలో మున్సిపల్ ఎన్నికలకు ప్రచారానికి మిగిలింది వారమే. సర్వేలో 90% కాంగ్రెస్కే సానుకూలం. మున్సిపల్స్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. ఇన్ఛార్జ్ మంత్రులు అందరినీ కలుపుకొని వెళ్ళాలి. 2 రోజులకోసారి జూమ్లో భేటీ. మంత్రులతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్ష. వార్డుల్లో బీసీలకు 56% ఇచ్చినట్లు లెక్క. రెబ్బల్ అభ్యర్థులు 2% లోపేనని గుర్తింపు. వార్డుల్లో బీసీలకు 56% ఇచ్చినట్లు లెక్కనంట. 56% కాదు, వాస్తవానికి 53% ఇచ్చారు. అది అన్ని పార్టీలకు అవే ఇచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలను అని చెప్పేసి బీసీలను ఎత్తుకునే ప్రయత్నం చేసినట్టు చేసింది యాక్టింగ్, అని అది వాస్తవం కాదు, అది నిజం కాదు. అది నిజం కాదు ఎందుకంటే మిగతా పార్టీలు బీసీలకు అంత పర్సంటేజ్ ఇవ్వనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే అవును బీసీలకు గౌరవం దక్కించింది కాంగ్రెస్ ప్రభుత్వము, బీసీలకు గౌరవించింది కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అనుకుంటాం. కానీ మిగతా పార్టీలు కూడా గదే పర్సంటేజు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గదే పర్సంటేజు కేటాయిస్తే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత పెద్ద చేసింది ఏం లేదు, చేయనట్టే. బీసీలకు వేరే పార్టీలు ఒక పర్సెంట్ కల్పించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కల్పిస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా న్యాయం చేసినట్టు బీసీలకు, అంతేగాని పెద్దగా చేసింది ఏం లేదు దాంట్లో. కానీ సర్వే అన్నీ కూడా 90% కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనమే గెలుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు భ్రమపడుతున్నారు. కానీ అట్లా జరగదు సార్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళ నుంచి జనాల లోపల ప్రింట్ అయి ఉన్న సింబల్ ఏదైనా ఉందంటే అది కారు గుర్తుంది. ఆ కారు గుర్తుకు జనాలందరూ కూడా ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. సర్వేలు వాళ్ళ సర్వేలో వాళ్ళు అదే రాసుకుంటున్నారు, మీ సర్వేలో మీరు అదే రాసుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే మున్సిపల్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో వాటన్నిట్లో కూడా నువ్వు ఏ జిల్లాలో తీసుకున్నా ఏ టౌన్లో తీసుకున్నా సరి సమానంగా కనిపిస్తున్నది. రియాలిటీలో మాత్రం సరి సమానంగా కనిపిస్తున్నది. ఎక్కడ కూడా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువ గెలుస్తారు, ఇక్కడ కారు గుర్తు అభ్యర్థులు ఎక్కువ గెలుస్తారు అన్న పరిస్థితి లేదు.
అక్కడ కాంగ్రెస్ అయినా ఇక్కడ బీఆర్ఎస్ అయినా రెండు రకాలుగా కూడా సమానంగానే కనిపోతున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడే వెంటనే ఎలక్షన్ నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచే అవకాశం ఉండే. కానీ ఈ 2 సంవత్సరాల కాలావధి గడిచిన తర్వాత అనేక రకమైన వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం పైన వచ్చింది. అనేక రకాల వ్యతిరేకత సొమ్ము చేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి జనాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏందన్నది తెలిసిపోయింది. పలసగా అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో పలసగా అయిపోయింది. వచ్చినప్పుడు ఉన్నంత చిక్కగా ఇప్పుడు లేదు. ఆ పలసగా అయిపోవడం వల్ల జనాలు కూడా ఏం లేదు, ప్రభుత్వం చేస్తున్నా ఏం లేదు, కాబట్టి వాళ్ళకి చేయడం కూడా తప్పే, వాళ్ళకి సపోర్ట్ చేయడం తప్పే, వాళ్ళకి ఓటు వేయడం తప్పే, ఇక ఇప్పుడైనా మనం ప్రత్యామ్నాయం వెతుక్కోవాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఉన్నది. ఇప్పుడు జనాలు ఎక్కువ శాతం కారుకు మొగ్గు చూపే పరిస్థితి ఉన్నది. అందులో ఇంకో 25% పీపుల్ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీకి సపోర్ట్ ఎట్లా అంటే వీళ్ళనుంటే కనీసం మీతోళ్ళు భయపడతారు, మీతోళ్ళు నెక్స్ట్ టైం అన్నా మంచి చేస్తారని చెప్పేసి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు జనాలు కూడా. చూడాలి ఇప్పుడు చెప్తున్నా కదా, ఒక 35% ఏది మన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటే ఇంకో 30% బీజేపీ కూడా రెడీ ఉన్నది అభ్యర్థులను గెలిపించుకోనికి. ఆ రకంగా పోతూ అంటే సరి సమానంగా పోతున్నాయి. ఏ పార్టీ కూడా హెచ్చు తగ్గులు లేవు. ఇప్పుడు జనాలందరూ కూడా క్లియర్గా జనాలు కూడా చైతన్యం పొందిరు. ఇప్పుడు మనము ఎవరికి వేయాలి ఏంది, ఏదో గుడ్డిగా గవర్నమెంట్ ఉన్నంత మాత్రం ఏదో చేస్తారనుకోని మనం వేయడం కరెక్ట్ కాదు. రావాల్సిన నిధులు ఎట్లయినా వస్తాయి. ఎన్ని రావాల్సిన నిధులు ఇంతకుముందు సర్పంచ్ ఎలక్షన్లో కూడా అటెండ్ చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమని ఇప్పుడు మా పార్టీకి వేయకపోతే మీకు నిధులు రావు, మా సర్పంచ్ గెలవకపోతే నిధులు రావు అని చెప్పేసి. కాదు, అంత ఏం కాదు. ఏదేమైనా నిధులు వచ్చేటి గ్రామ పంచాయతీలకు కానీ ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులకు కానీ నిధులు వచ్చేటి వస్తూనే ఉంటాయి. ఎవరు గెలిచినా ఏ అభ్యర్థి గెలిచినా వచ్చే నిధులు వస్తాయి. ఎవరు ఆపరు దాన్ని. ఎవరికి ఎన్ని ఇవ్వాలో అన్ని ఇస్తారు. కాకపోతే వాళ్ళ అభ్యర్థి ఉన్న ప్లేస్లో ఇంకొన్ని ఏమన్నా ఎక్కువ తెచ్చే అవకాశం ఉంటుంది అంతే. కానీ రావాల్సిన ఎన్నో అన్నీ మీ హక్కు మీకు వస్తుంది. మళ్ళీ ఇప్పుడు 90% మేమే గెలుస్తాం, 90% మేమే గెలుస్తామని అన్ని సర్వేలు చెప్తూనే ఉన్నాయి, వాళ్ళకి చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ అందులో వాస్తవం లేదు. అన్నీ కూడా ఇప్పుడు సమానంగా నడుస్తున్నాయి. అన్ని పార్టీలే సమానంగా నడుస్తున్నాయి. అనేక స్థానాల్లో ఎంఐఎం కూడా పోటీ చేస్తూ ఉన్నది. ఎంఐఎం కూడా అంతో ఇంత ఆధారం ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి, కాంగ్రెస్ పార్టీ చేయబట్టి మెయిన్ ఏరియాలల్లో, టౌన్లల్లో, హైదరాబాద్ ఏరియాల్లో మొత్తం కూడా ఎంఐఎంకి కొంచెం పట్టు ఉన్నది. ఇప్పుడు ఎంఐఎం ఈ స్థానాలు ఇప్పుడు మున్సిపల్ స్థానాలు కూడా గెలిచే అవకాశం ఉన్నది. అక్కడ కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఎంఐఎం అయినా ఈ 4 పార్టీలు కూడా సమానంగా పోతాయి. ఎంఐఎం కొంచెం తక్కువ పోటీలు చేసినా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రం సరి సమానంగా వచ్చే అవకాశం ఉన్నది. ఎవరు కూడా ఎక్కువ అభ్యర్థులను గెలిచే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ఎక్కువ అభ్యర్థులను గెలుస్తుండేనేమో, కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి కొంచెం మైనస్ జరుగుతున్నది దానికి. బీఆర్ఎస్ పార్టీకి కొంచెం మైనస్ జరుగుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల. కానీ ఏదేమైనా అక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవ్వరు కూడా ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం లేదు. ఇద్దరు కూడా సరసమానంగానే గెలుస్తారు. ఇది మాత్రం పక్క. ఎందుకంటే జనాల లోపల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది, కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది అనేది మళ్ళీ తెలిసిపోయింది. 2 నెలల్లో తెలిసిపోయింది. మళ్ళీ 10 ఏళ్ళు దూరం పెట్టిన పార్టీని మళ్ళీ 2 నెలల్లో చూసుకున్నారు జనాలు కూడా. కాబట్టి ఎవరు కూడా ఎక్కువ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ ఎంత కష్టపడ్డా ఏం చేసినా పరిస్థితి మాత్రం గిదే ఉంటుంది, రిజల్ట్ మాత్రం గిదే వస్తుంది. ఇది 200% నిజం. ఇది జనాలు అనుకుంటున్న మాట, జనాల లోపల ఉన్న మాట. ఇది రియాలిటీలో ఇది ఉంది. కానీ వీళ్ళు ఏమంటారు, వీళ్ళ సర్వేలో మేము గెలుస్తున్నామంటారు, వాళ్ళ సర్వేలో వాళ్ళు గెలుస్తున్నామంటారు, ఇంకోరు సర్వేలో ఇంకోరు గెలుస్తున్నామంటారు. కానీ నిజం లేదు. మరో వార్త చూసుకుందాం. మీకు బీసీలకే పెద్దపీట. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లను కేటాయించిన పార్టీలు. వార్డుల డివిజన్ల బీసీలకు కాంగ్రెస్ 53%, బీఆర్ఎస్ 53%, బీజేపీ 49%. ముగిసిన నామినేషన్ ఉపసంహరణ పర్వం. బరిలో అభ్యర్థులపై స్పష్టత. చూడండి, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు ఏం రాసుకున్న అడ్వర్టైజ్మెంట్లు వార్డుల్లో బీసీలకు 50% ఇచ్చినట్లు లెక్క అంట. కానీ నిజం ఏందనేది రాసి చూడు. డివిజన్లలో బీసీలకు కాంగ్రెస్ 53%, బీఆర్ఎస్ కూడా 53%, బీజేపీ ఇంక కొన్ని స్థానాలు తక్కువ ఇచ్చింది, 43% ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండు కూడా 53% కల్పించింది. బీసీల కోసం మేము ఏదో చేస్తున్నాం, బీసీలే మా పెద్దపీట అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మైక్లమ్మ కూడా పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చారు కదా, అందులో ఎట్లాంటి వాస్తవం లేదనేది ఇక్కడ కనిపిస్తున్నది. బీసీలకు 53% అనేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, బీసీలకు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇచ్చారు. 53% టికెట్లు వాళ్ళు కూడా ఇచ్చారు కదా. మరి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసినట్టు ఎట్లయితుంది? అది చూసుకోవాలి. ఇప్పుడు 2 పార్టీలు సమానంగా ఇచ్చినప్పుడు వీళ్ళు కూడా పెద్ద చేసింది ఏముండదు. వీళ్ళకి 60% ఇవ్వాల్సింది అట్లాంటప్పుడు.
పార్టీల వారిగానే ఇస్తున్నారు కదా, రాజ్యాంగబద్ధంగా ఇస్తలేరు కదా. బీఆర్ఎస్ వాళ్ళకంటే కూడా కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ఎక్కిస్తే కాంగ్రెస్ పైన అభిమానం పెరుగుతున్నాయి బీసీలకు. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇచ్చిరన్నే మీరు ఇచ్చిరన్నే, మేము ఇంకా ప్రేమేమున్నది మీకు అని చెప్పేసి బీసీని మళ్ళీ కొట్లాడే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే ఈ ఈ మున్సిపల్ ఏరియాలలో కూడా నిన్న క్యాండిడేట్ల కోసం అనేక రకాల కొట్లాడాలి. నేనుంటా అంటే నేనుంటా, ఒక ఆయన అయితే నమ్మించి సేమ్ పేర్లున్న ఇద్దరు వ్యక్తులను నమ్మించి 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 నువ్వే 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 అని చెప్పేసి కరెక్ట్ నామినేషన్ వేసేదాకా పోయి నామినేషన్ టైంలో ఉన్న అభ్యర్థిని పక్కన పెట్టి ఇక్కడ కరెక్ట్ టైంలో లేని అభ్యర్థిని ఫోటో అతికించి పెట్టేసి నామినేషన్ వేయించేసారు. ఆయన నెత్తినోరు కొట్టుకుంటాడు. ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఇంత కష్టపడి పనిచేసి ఈరోజు నాకు తగిన గుర్తింపు రాకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి ఆయన బాధపడతా ఉన్నాడు. మీడియాను కోరుకుంటున్నాడు కనీసం మీరన్నా న్యాయం చేయండి అని చెప్పేసి. ఇట్లా నమ్మించి మోసాలు చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. దాన్ని హైకమాండ్ మొత్తం కూడా ఖండించాలి. హైకమాండ్ దానిపైన చొరవ తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తను, జెండా మోసిన కార్యకర్తను, తెల్లందాకా పోతుందాకా పార్టీ కోసం తిరిగిన కార్యకర్తను కష్టకాలంలో ఆదుకోవాలి పార్టీ. లేకుండా ఇట్లాంటి వాళ్ళు కొంతమంది తయారయ్యారంటే మాత్రం మళ్ళీ పార్టీ మండగొట్టుకోవడం పక్క. అది చూసుకోవాలి. 24 గంటలు జెండా మోసిన కార్యకర్తకు ఆ టికెట్ ఇవ్వకుండా ఎవడో పైసలు ఇచ్చిందని చెప్పేసి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని లాస్ట్ మూమెంట్ దాకా ఉంచి నువ్వే నువ్వే అని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో ఇంకో అభ్యర్థికి టికెట్ ఇచ్చి నామినేషన్ వేయించారు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి చాలా నిర్ణయాలు కూడా ఇంకా తీసుకోవాలి. చాలామంది ఇట్లాంటి ద్రోహం చేస్తున్నారు, పార్టీకి అన్యాయం చేస్తున్నారు. మెయిన్ ముఖ్య కార్యకర్తలకు గుర్తించండి, ముఖ్య కార్యకర్తలను సపోర్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళే మీ వెన్నెముక, పార్టీకి వెన్నెముక వాళ్ళే. అది చూసుకోవాలి. ఏదో మేము పర్సెంట్ ఎక్కించినాం, బీసీలకు పర్సెంటేజ్ ఎక్కించినాం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అది కూడా వాస్తవం కాదు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు రకంగా అన్యాయం చేసినట్టే. బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా, బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు 53% టికెట్లు ఇచ్చింది. అదే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. కాంగ్రెస్ 53%, బీఆర్ఎస్ కూడా 53%, బీజేపీ 49%. బీజేపీ ఒక 4% తక్కువ ఇచ్చింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రెండు కూడా సరిసమానంగానే ఇచ్చినాయి. ఆ జనాలు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాలి. అది మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బీసీలకి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాయి. అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కూడా బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల్లో, వార్డులు, మున్సిపల్ కార్పొరేషన్లలో డివిజన్లకు అభ్యర్థులుగా సింహభాగం బీసీలకే ఎంపిక చేశాయి. అధికార కాంగ్రెస్ 53.71% సీట్లను బీసీలకు కేటాయించగా విపక్ష బీఆర్ఎస్ కూడా దాదాపు అంతే శాతం 53.79%లో బీసీలను మున్సిపల్ పోరులో రంగంలోకి దించింది. ఇక బీజేపీ కాస్త తక్కువగా 49.89% బీసీలకు సీట్లను కేటాయించింది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఆయా సీట్లలో తలపడే అభ్యర్థులు ఎవరో తెలిపోయింది. బరిలో మిగిలిందెవరో స్పష్టత వచ్చింది. ఇదిలా ఉండగా బీసీల తర్వాత ఎస్సీలకు కాంగ్రెస్ 19% సీట్లను, బీఆర్ఎస్ 18.66%, బీజేపీ 15.80% సీట్లు కేటాయించాయి. ఇక ఎస్టీలకు పాలక విపక్ష పార్టీలు రెండు సమానంగా 7.66% టికెట్లు ఇచ్చినాయంట. బీసీలకు తర్వాత ఎస్సీలకు 19%, కాంగ్రెస్ ఏమో 19%, బీఆర్ఎస్ ఏమో 18.96% టికెట్లు కేటాయించిందంట. ఇక బీజేపీ 7.66% టికెట్లు కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఎవరెవరు ఏందనేది కూడా తేలిపోయింది. ఇప్పుడు అభ్యర్థులు ఎవరైతే బరిలో ఉన్నారో వాళ్ళు ఈరోజు నుంచి మళ్ళీ ప్రచారం స్టార్ట్ చేసుకుంటారు. ఇక వాళ్ళ ప్రయత్నం గట్టి ఉంటుంది. ఇక నేను గెలవాలని చెప్పేసి చూడాలి ఎవరిని గెలుస్తారు ఏందనేది. ఎందుకంటే రెండు పార్టీల గుర్తులు ఉంటాయి. అక్కడ హస్తం గుర్తుంటుంది, ఇక్కడ కారు గుర్తుంటుంది. ఇవి రెండుటికి కూడా తగ్గ పోటీ, బరాబర్ పోటీ జరుగుతుంది. ఆ పోటీలో ఎవరు నిలుస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఇంకా చూద్దాం, మరో వార్త చూసుకుందాం. కాంగ్రెస్ ఖాతాలో 10 వార్డులు, 5 జిల్లాల్లో అభ్యర్థుల ఏకగ్రీవం. కోదాడ ఏకగ్రీవంపై జనం నిరసన. ఎన్నిక జరిగితే ఓటుకు 2-3 వేలు పంచేవారని తమ నోట్ల మట్టి కొట్టారని రాస్తారోకో. యాదగిరిగుట్టలో కాంగ్రెస్ ఏకగ్రీవం, బీఆర్ఎస్ నిరసన. వికారాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవం, వెంటనే కాంగ్రెస్లో చేరిక. వీడియోడేమో వీనికి ఇంత దిగజారుడు ఎందుకు బతకడం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ నియమించిన అభ్యర్థి ఏకగ్రీవం చేసుకొని వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరినట. ఇంకా జనాలు ఎట్లా నమ్ముతారు? ఇసొంటోని జనాలు ఎట్లా నమ్ముతారు? వీళ్ళు ఏం మాట్లాడతారంటే ఎమ్మెల్యేల స్థాయి వాళ్ళే పార్టీలు మారుతున్నారు, మేమెంత అంటారు.
మేమెంత కాదు, నువ్వైనా ఎవరైనా ఇంకొకరైనా సరే కార్యకర్త కనటోనికి కానీ లీడర్ కనటోనికి కానీ ఒక స్థిరత్వం ఉండాలి, నిర్దిష్టమైన నమ్మకం అనేది ఒకటి ఉండాలి. అది లేకుండా పార్టీలు మారుకుంటూ పోతే నీకు ఇంకో దానికి పెద్ద తేడా ఉండదు. అది నేను చెప్పాయి మీకు అర్థం కావాలి అది ఏందనేది. గింత హీనంగానా ఇట్లా ఏకగ్రీవం చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరిండంట. మళ్ళా ఏమన్నట్టు ప్రజాస్వామ్యం ఏం కాపాడతారు వీళ్ళు? ఇంకా వాళ్ళ స్థిరత్వం వాళ్ళకే లేదు, ఇంక ప్రజాస్వామ్యాన్ని వీళ్ళేం కాపాడతారు ఇంక ఇట్లాంటి వాళ్ళు?